నానాటికి అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ అనుబంధ రంగం జీవాల పెంపకం. ఈ మధ్యకాలంలో మాంసానికి పెరుగుతున్న డిమాండ్తో పరిశ్రమ విస్తరిస్తోంది. పెంపకదారులు వారి అనుకూలతలను బట్టి జీవాలను పూర్తి సమయం ఫారాల్లోనే పెట్టి పోషించడం లేదా కొంతసేపు బయట తిప్పి మేపే పద్ధతుల ద్వారా పెంపకాన్ని చేపడుతున్నారు. అయితే బయట తిప్పి మేపే సమయంలో జీవాలు కొన్ని రకాల ఆటుపోట్లకు గురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎండలు పెరుగుతున్న ప్రస్తుత సమయంలో కాపరులు మేత కోసం, నీటి కోసం దూర ప్రాంతాలకు మందలను తిప్పుతూ ఉంటారు. ఈ క్రమంలో ఎండ దెబ్బకు గురి కావడంతో పాటు పలు రకాల ఆరోగ్య సమస్యలు జీవాలకు సంక్రమిస్తూ ఉంటాయి. దీంతో జీవాలు అనారోగ్యానికి గురి కావడమే కాకుండా ఒక్కోసారి మృత్యువాత పడుతుంటాయి. ఇలాంటి సమయంలో పెంపకదారులు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా వేసవి సమస్యల నుంచి జీవాలను కాపాడుకునే అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా సాంద్ర గొర్రెల అభివృద్ధి పథకం సహాయ సంచాలకులు డాక్టర్ మాధవీలత. ఈ ఎండాకాలంలో వడదెబ్బ ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. జీవాలు ఎక్కువ ఉష్ణోగ్రతకి లోనయ్యి బాడీ టెంపరేచర్లు పెరిగి శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యి కొన్ని అపస్మారక స్థితిలో కూడా వెళ్ళిపోతాయి. మామూలుగా బాడీ టెంపరేచర్ 103 డిగ్రీలు ఉంటుంది. ఈ ఎండాకాలంలో 106, 109 కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, ముందుగా మేతకు వదిలేటప్పుడు ఉదయం పూట కానీ లేకపోతే సాయంత్రం ఎండ తగ్గి చల్లబడిన తర్వాత కానీ మేతకు వదలాలి. ఎక్కువ టెంపరేచర్ వచ్చిన వాటిని సెపరేట్ చేసి వాటిని చల్లటి ప్రదేశంలో ఉంచి సమీప పశు వైద్యంతో ట్రీట్మెంట్ ఇప్పించాల్సి వస్తుంది. బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీ టెంపరేచర్ తగ్గేదానికి ఇంజెక్షన్స్ ఇప్పించాలి. బాడీ చల్లబడేటందుకు నార్మల్ పరిస్థితికి టెంపరేచర్ వచ్చేటందుకు గ్లూకోజ్ సెలైన్లు కానీ నార్మల్ సెలైన్లు కానీ ఇచ్చి ఎలక్ట్రోలైట్స్ అటువంటి వాటిని ఇవ్వడం వల్ల బాడీ టెంపరేచర్ నార్మల్ స్థితికి వచ్చి జీవాలు అపస్మారక స్థితికి చేరుకోకుండా టెంపరేచర్ వల్ల కలిగే నష్టాలు నివారించవచ్చు. ఈ ఎండ సమయంలో చల్లటి నీరు అందుబాటులో ఉంచాలి. తర్వాత దాంట్లో కొంచెం లైట్గా కల్లుప్పు కూడా కలపవచ్చు. ఈ ఎండాకాలంలో చిన్నపిల్లల్ని మేతకు తీసుకోకపోవడమే మేలైన విషయము. ఈ ఎండాకాలం జీవాలని చల్లటి ప్రదేశాల్లో అంటే చెట్ల నీడలో, తోటల్లో అలాంటి దగ్గర మేపవచ్చు. అంతేగాని ఓపెన్ ప్రదేశంలో మేపితే ఎండ ముప్పుకు గురై వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే షెడ్లలో కూడా రేకుల షెడ్ అలా ఉన్నప్పుడు వాటి మీద గడ్డి కానీ కొబ్బరి మట్టలు కానీ కప్పి ఎక్కువ ఉష్ణోగ్రత తగలకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. మరియు ఎండ ముప్పు నివారించేందుకు పట్టలు కూడా కట్టుకోవచ్చు. ఆ పట్టల్ని ఫ్రీక్వెంట్గా మనము నీళ్లతో తడుపుతూ ఉంటే చల్లని వాతావరణం ఏర్పడుతుంది. ఆ విధంగా బాడీ టెంపరేచర్స్ తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఎండల్లో మనము ఈ వరి కోతలు అయిపోతాయి కాబట్టి ఆ వరి కోతల్లో గడ్డి మేసినప్పుడు జీవాలకి చిటుకు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. సమీప పశు వైద్యుని సంప్రదించి ఈ వ్యాధికి టీకాలు వేయించుకుంటే ఈ ఎండాకాలంలో చిటుకు వ్యాధి కూడా రాకుండా నివారించవచ్చు.